ఇచ్చేది నార్మల్ గా నేను ఎక్కడ చూసినా ఇట్లాంటి బ్యాటరీ కనిపించలేదు. అవును, ఇది మేము ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బ్యాటరీ. ఈ బ్యాటరీకి బయట ఎక్కడ ఏ బ్యాటరీకి కూడా వారంటీ లేదు. మనం ఇచ్చే బ్యాటరీ 300 నుంచి 350 సైకిల్స్ వరకు 8 to 10 acres విత్ పేపర్ డాక్యుమెంటేషన్ వారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్సైట్ మోటార్స్ కింద మనం చెప్పుకున్నాం. ఈ మోటార్స్ కూడా మనం 1 year వారంటీ. ఇంతవరకు ఎక్కడ మనం మోటార్స్ కి వారంటీ లేదు. ఒక డ్రోన్ 2 sets ఇలాంటి బ్యాటరీస్ రెండు బ్యాటరీస్ చార్జర్ కూడా మనం 1 year వారంటీ. ఓకే, చార్జర్ కూడా 1 year వారంటీ. ఇప్పుడు దాకా ఎక్కడా లేదు, చార్జర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం వారంటీ. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న సమాచారం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గోయేజీ వారి డ్రోన్స్ అని చెప్పుకోవచ్చు. మనతో పాటు వచ్చేసి ప్రణయ్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి మన రైతు డ్రోన్స్ అండ్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీకి హెడ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు గోయేజీ డ్రోన్స్ తోటి అనుసంధానం అయ్యి రైతు స్థాయిలో ఈ గోయేజీ డ్రోన్స్ ని మార్కెట్లోకి అందుబాటులో తీసుకొస్తున్నారు. గత చాలా రోజుల నుంచి గోయేజీ డ్రోన్స్ అనేటువంటి పేరు చాలా వరకు వినబడుతుంది. డ్రోన్ కి కావాల్సిన ప్రతి ఒక్క పార్ట్స్ ని మేమే తయారు చేసి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డ్రోన్ ఫిక్స్ చేస్తున్నామని చెప్తున్నారు. మార్కెట్లో మా డ్రోన్ క్వాలిటీ హెవీగా ఉంటుంది, దీంతో పాటు కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అసలు డ్రోన్ యొక్క స్పెషాలిటీ ఏంది, వీళ్ళు ఇచ్చే బ్యాటరీ ఎంతసేపు రైతు స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది, దీంతో పాటు దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏముంటాయి, మార్కెట్లో ఉన్న డ్రోన్ కి గత తేడాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ దగ్గర కొన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా దీని ధరలు ఏ విధంగా ఉంటాయి, మోటార్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ సర్వీసెస్ గురించి కూడా మొత్తం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రణయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ప్రణయ్ గారు. నమస్తే అండి. చెప్పండి ప్రణయ్ గారు, గత చాలా రోజుల నుంచి గోయేజీ డ్రోన్స్ అని వినబడుతుంది. మీరు కూడా మన రైతు డ్రోన్స్ అండ్ టెక్నాలజీస్ పేరుతోటి రైతులకు డ్రోన్స్ సప్లై చేస్తారు. ఏంది అసలు కొంచెం గోయేజీ డ్రోన్స్ అనే స్పెషాలిటీ ఏంది అసలు ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్? అంటే బయట ఉన్న డ్రోన్స్ కి మన డ్రోన్ కి కంపేర్ చేసుకుంటే ఈ ఫ్రేమ్ క్వాలిటీ గానీ బయట ఉన్న ఫ్రేమ్ క్వాలిటీ గానీ బిల్డ్ క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంది. బయట ఏంటంటే బేస్ మొత్తం కార్బన్ ఫైబర్ తో బిల్డ్ అయింది, మనం ఇచ్చేది ఏంటంటే మొత్తం అల్యూమినియం తో బిల్డ్ అయింది. అవును, దీని వల్ల ఏంటంటే క్రాషెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇన్ కేస్ డ్యామేజ్ అయినా కూడా బాడీకి ఏం డ్యామేజ్ అవ్వదు, బయటకున్న ఎక్స్టీరియర్ వాటికి మైల్డ్ డ్యామేజ్ అయ్యి ఆగిపోద్ది. మనకి ఎక్కువ మేజర్ గా ఏం డ్యామేజెస్ అవుతాయి అంటే నార్మల్ బయట ఉన్న డ్రోన్స్ తో కంపేర్ చేసుకుంటే మనకు మెటల్ రాడ్లు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవేంటంటే మనం మెటల్ రాడ్ ఎక్కడ ఇవ్వట్లేదు, అంతా అల్యూమినియం స్ట్రక్చర్ ఇస్తున్నాం. దాని వల్ల మనకి బయటకు వచ్చి కార్బన్ ఫైబర్ పైపు ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండేది తప్పితే మిగతా డ్రోన్ పరంగా అవును స్ట్రాంగ్ ఉంటది. డ్యామేజ్ రేట్ చాలా తక్కువ. నార్మల్ గా కంపేర్ చేసుకుంటే బయట డ్రోన్స్ కి మన డ్రోన్స్ కైనా వేటికైనా ప్రొపెల్లర్స్ అనేవి చిన్న చిన్న డ్యామేజెస్ కామన్. దీంట్లో ఏంటంటే నెక్స్ట్ మనం తీసుకొచ్చే అప్గ్రేడ్ ఏంటంటే ఆర్టీకేఆర్ సెన్సార్స్ తీసుకొస్తున్నాం. దాంట్లో అయితే మనకి 0 crashes తో తీసుకొస్తున్నాం. ఇప్పుడున్న మోడల్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్న మోడల్ అయితే ఇది. దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటే మనకి సెన్సార్స్ ఒకటి ఆర్టీకే ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఏ మోటార్ డ్రోన్ అని చెప్పుకోవచ్చు? ఇది ఎక్సైట్ మోటార్ డ్రోన్. ఇది ఎక్సైట్ మోటార్ డ్రోన్. అవును, ఎక్సైట్ మోటార్ డ్రోన్ 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. 10 లీటర్ కెపాసిటీ అండి. ఇందులో ఇదే ఎక్సైట్ డ్రోన్ తోటి ఎక్కువ కెపాసిటీ గల ట్యాంక్స్ ఉంటాయి మీ దగ్గర, మార్చుకోవచ్చు అట్లా రైతులు? లేదు, అంటే మేము ఈ 10 లీటర్ ట్యాంక్ తోటే మేము టైప్ సర్టిఫికేషన్స్ కి వెళ్తున్నాం. దాని వల్ల మేము 10 లీటర్ ట్యాంక్ ఇస్తున్నాము. దీంతో మనకి ఏంటంటే డ్రోన్ ఓనర్ గానీ రైతుకు గానీ టైం సేవ్ అయింది. మనం ఇచ్చే బ్యాటరీ ఏంటంటే ఇది బ్యాటరీ మనం ఇచ్చే బ్యాటరీ ఈ బ్యాటరీ ఏంటంటే 32,000 mAh వాటేజ్. దీని వల్ల మనకి ఏంటంటే రిపీటెడ్ గా మనం ట్యాంక్స్ బ్యాటరీస్ చేంజ్ చేయం. ఒక బ్యాటరీతోనే మనం 8 to 10 acres స్ప్రేయింగ్ చేసుకుంటాం. ఒక బ్యాటరీ తీసుకుంటే 8 to 10 ఎంత సేపట్లో చార్జ్ అవుతుంది బ్యాటరీ అనేది? చార్జ్ అనేది 1 hour పట్టింది. 1 hour పట్టింది. 1 hour చార్జ్ చేసి 8 to 9 hours 8 to 10 acres. 8 to 10 acres అంటే ఎంత టైం వస్తుంది? అంటే కెపాసిటీ ఎంత టైం వరకు వస్తుంది? మనం 8 to 10 minutes చార్జ్ చేసుకున్నాం అనుకోండి, 1 hour చార్జ్ చేసుకుంటే మనకి 8 to 10 acres స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎకరాకి ఎంత సేపు స్ప్రే చేసుకోవచ్చు? ఒక ఎకరా 4 నిమిషాల కాడికి 3 నుంచి 4 నిమిషాలు 3 నుంచి 4 నిమిషాల లోపు 8 నుంచి 10 ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అంటే అరగంట పైన వస్తుంది అన్నట్టు ఒక బ్యాటరీ. దీని పరంగా చూస్తే అవును. ఓకే, ఈ అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీ స్పెషాలిటీ ఏంది, ఏం బ్యాటరీ అని చెప్పుకోవచ్చు మీరు ఇచ్చేది? నార్మల్ గా నేను ఎక్కడ చూసినా ఇట్లాంటి బ్యాటరీ కనిపించలేదు. అవును, ఇది మేము ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బ్యాటరీ. ఇది మీరు ఓన్ మ్యానుఫ్యాక్చర్? ఇక్కడే లోకల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బ్యాటరీ. బయట నుంచి ఏది కూడా ఇంపోర్ట్ చేసింది మన డ్రోన్ లో పెట్టలేదు. బ్యాటరీ దగ్గర నుంచి స్క్రూ నట్ వరకు కూడా మొత్తం మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇప్పుడు మీరు డ్రోన్ ఇస్తున్నారు కదా, దీంట్లో మన గ్యారంటీ వారంటీస్ ఏమైనా ఉంటాయా? బ్యాటరీ గ్యారంటీ వారంటీస్ ఉన్నాయండి. ఈ బ్యాటరీకి బయట ఎక్కడ ఏ బ్యాటరీకి కూడా వారంటీ లేదు. మనం ఇచ్చే
బ్యాటరీ 300 నుంచి 350 సైకిల్స్ వరకు 8 to 10 acres విత్ పేపర్ డాక్యుమెంటేషన్ వారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మౌత్ టాక్ ఉంది కానీ పేపర్ వారంటీ అనేది లేదు. మనం మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం. బ్యాటరీకి పేపర్ వారంటీ. అవును. ఒకవేళ మీరు చెప్పినటువంటి రాకపోతే బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తారు. రీప్లేస్మెంట్ అంటే రిపేర్ గానీ రీప్లేస్ గానీ ఏదైతే అది. దానికి తోడు మనం ఈ మోటార్స్ ఉన్నాయి చూసారు, ఎక్సైడ్ మోటార్స్ ఇందా మనం చెప్పుకున్నాం. ఈ మోటార్స్ కూడా మనం 1 year వారంటీ. ఇంతవరకు ఎక్కడ మనం మోటార్స్ కి వారంటీ లేదు, మనం ప్రొవైడ్ చేస్తున్నాం మోటార్స్ కూడా. ఇంకోటి సర్వీస్ వారంటీ గానీ ఏదన్నా ప్రొవైడ్ చేస్తున్నాం, విత్ డాక్యుమెంటేషన్ ఇస్తున్నాం. బిల్ తో పాటు వాళ్ళకి వారంటీస్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కొత్తగా ఎవరైనా డ్రోన్ కొనాలనుకుంటారు, మాకు ఏ డ్రోన్ కొనాలనేది తెలియదు, ప్లస్ ఆ డ్రోన్ ఆపరేటింగ్ కూడా తెలియదు, మీ దగ్గరకు వస్తే ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తారు? ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు డ్రోన్ కొనాలనుకుంటే మేము ఆపరేటింగ్ తో పాటు టెక్నికల్ కూడా వాళ్ళ చేత చేపించేస్తాం. సో దట్ వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్ లో ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళే చేంజ్ చేసుకునేటట్టుగా, వాళ్ళే మార్చుకునేటట్టుగా అది మేము వాళ్ళకి కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు మీరు ఫస్ట్ క్రాషెస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు మా డ్రోన్ వేరే వాళ్ళతో క్రాష్ అయినా డ్యామేజ్ కదా, ఎందుకు ఎక్కడ ఏడా తేడా కనిపిస్తుంది మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ కి? మీది బయట ఇక్కడ బేస్ పార్ట్ మొత్తం బయట వచ్చే మెటీరియల్ మొత్తం కార్బన్ ఫైబర్ లేదా ప్లాస్టిక్ వస్తుంది. మనం ఇచ్చేది మొత్తం అల్యూమినియం స్ట్రక్చర్. ఏంటంటే క్రాష్ అయినప్పుడు బెండ్ అవ్వదు, ప్లస్ ఏంటంటే బ్రేక్ అవ్వదు. దానివల్ల మనకి మన బిల్డ్ క్వాలిటీ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకోటి చాలా మంది డ్రోన్స్ లో కూడా రైతులకి ఏంటంటే, ఇప్పుడు ఇది మన ఈ ఎక్సైట్ ఎన్ని రెక్కల డ్రోన్ ఇస్తున్నారు మీరు ఇక్కడ కనిపిస్తుంది? 6 రెక్కలు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఒక రెక్కకి వాటర్ రిలీజింగ్ అనేది సరిగ్గా జరగకపోవడము, అంటే అక్కడనే స్టక్ అయిపోవడం, అలాంటి సమస్య ఇలాంటిది ఇందులో ఏమైనా అట్లాంటివి? అట్లా ఏం లేదు. మనం ఏంటంటే మొత్తం 5 types ఆఫ్ నాజిల్స్ ఉన్నాయి. కస్టమర్ కి ఏ నాజిల్ తో కావాలంటే ఆ నాజిల్ తో ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్లాట్ నాజిల్స్ ఉంటాయి, ఒక టైప్ ఫ్లాట్ నాజిల్స్, బూమ్ స్ప్రేయర్స్, తర్వాత వి టైప్, వై టైప్, తర్వాత సెంట్రిఫ్యూగల్, అట్లా ఇవన్నీ యాడ్ ఆన్. మీకు ఏ నాజిల్ కావాలంటే కస్టమర్ కి ఆ నాజిల్ తో మేము ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా స్టక్ అవ్వడము, పైపులు ఖరాబ్ కావడం అలాంటి సమస్య అలాంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ డ్రోన్ మీరు వాడుకున్నట్టయితే రైతులకి అంటే ఎన్ని సంవత్సరాల వరకు దీని కెపాసిటీ, నా జాగ్రత్త వాడుకుంటే ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు ఈ డ్రోన్? మీరు అట్లా లైఫ్ అంటూ ఏం లేదు, మనం వారంటీ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటే లైఫ్ వస్తుంది. ఓకే, డ్రోన్ తో పాటు మీరు ఏమేమి ఇస్తున్నారు వీటికి? ఒక డ్రోన్ 2 sets, ఇలాంటి బ్యాటరీస్ 2 సెట్లు, 2 బ్యాటరీస్, చార్జర్ కూడా మనం 1 year వారంటీ. ఓకే, చార్జర్ కూడా 1 year వారంటీ. ఇప్పుడు దాకా ఎక్కడా లేదు, చార్జర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం వారంటీతో. ఇంకోటి ఈ రిమోట్స్ కూడా T12 ఉంటాయి, H series రిమోట్స్ ఉంటాయి, స్క్రీన్ ఉండే రిమోట్స్. స్క్రీన్ ఉంటాయి, స్క్రీన్ ఉండే రిమోట్స్. ఇక్కడ మొబైల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా స్క్రీన్ వచ్చేసిద్ది. అవును, ఇది కూడా యాడ్ ఆన్. మనకి ఏ టైప్ ఆఫ్ కస్టమర్ కి ఏ టైప్ ఆఫ్ రిమోట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ రిమోట్ మనం ప్రొవైడ్ చేస్తాం. కంట్రోలర్ లో మీ దగ్గర ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయా మీ దగ్గర? అంటే డ్రోన్ ఇక్కడ ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తుంది, ఎట్లా స్ప్రే చేస్తుంది, మధ్యలో ఎక్కడన్నా అది మనం బ్యాటరీస్ కి చెక్ చేసేసుకోవచ్చు. బ్యాటరీస్ కి మనకి ఎన్ని ఎకరాలు అయింది, ఎంత లైఫ్ అయిపోయింది, మొత్తం మనం బ్యాటరీస్ కి డేటా వస్తుంది. బ్యాటరీస్ లో మనం చెక్ చేసేసుకోవచ్చు. కంట్రోల్ లో కూడా ఈ రోజు ఇన్ని ఎకరాలు స్ప్రే చేసినాం, అది హవర్స్ లో వస్తుంది. మీ దగ్గర సెన్సార్లు కూడా ఎట్లుంటాయి దీని డ్రోన్ సెన్సార్? ఎందుకంటే నెక్స్ట్ వేరియేషన్ లో తీసుకొస్తున్నాము. సెన్సార్స్ ఒకటి, RTK ఒకటి నెక్స్ట్ వేరియంట్ లో రిలీజ్ చేస్తున్నాం ఒక 2 months తర్వాత. ఓకే, ఇప్పుడు డ్రోన్ ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ ఎక్సైట్ 6 రెక్కల డ్రోన్ ఎంత ధరలో రైతులకు అందుబాటులో ఉండొచ్చు? నార్మల్ గా ఇప్పుడున్న బేసిక్ బయట ఉన్న 3.5, 3.7 ఇట్లా ఉన్నాయి. ఆ 3.5 నుంచి మనకు ఒక 10 నుంచి 20 వేలు డిఫరెన్స్ ఉంటది. వాళ్ళ దానికి మన దానికి బాడీ స్ట్రక్చర్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఆ 10-20 వేలు వేరియేషన్ లో 3.5 నుంచి స్టార్ట్ అయింది. 3,50,000 నుంచి స్టార్ట్ అయింది. అంటే డ్రోన్ బయట ఉన్న డ్రోన్స్ కి మన డ్రోన్స్ కి 10 నుంచి 20 వేలు వేరియేషన్ ఉంటది. అది మన క్వాలిటీ వల్ల. అక్కడ నుంచి 3,50,000 నుంచి స్టార్ట్ అయింది మన డ్రోన్ ప్రైస్ కూడా. మీరు ఇప్పుడు గోయేజ్ డ్రోన్ స్కిల్ కూడా రైతులకి కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఆ స్కీమ్స్ ఏమున్నాయి అసలు? ఇప్పుడు మనం ఫుల్ అమౌంట్ పెట్టి డ్రోన్ మొత్తానికి మన దగ్గర 2 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్ లో ఒక టైప్ ఏంటంటే ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకోకుండా ఫర్టిలైజర్ షాప్ ఓనర్ కి ఒక స్కీమ్, డ్రోన్ ఓనర్ కి ఒక స్కీమ్. ఫర్టిలైజర్ షాప్ ఓనర్ ఏంటంటే 50% అమౌంట్ చూసుకుంటే మిగతా 50% అమౌంట్ మేము చూసుకొని పైలట్ కూడా మేమే అలాట్ చేస్తాం. ఏదైతే రెవెన్యూ వచ్చిందో దాంట్లో 50-50 షేర్ కింద అట్లా రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది. ఇంకోటి డ్రోన్ ఓనర్ కి ఫర్టిలైజర్ షాప్ కూడా ఒకటి స్కీమ్ ఉంది, సేమ్ స్కీమే. పైలట్ కావాలంటే పైలట్ ని మేము అరేంజ్ చేస్తాం, ఫీల్డ్ ఒకటి మీరు వాళ్ళు చూసుకోవాలి. ఇట్లా 2 రకాల స్కీమ్స్ ఉన్నాయి. పైలట్ సరఫరా చేస్తారు, ఫెర్టిలైజర్ షాపులకి సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు చాలా మంది రైతులు ఆల్రెడీ డ్రోన్స్ వాడుతుంటారు. ఈ ఎక్సైట్ డ్రోన్స్ కొంతమంది 3-4 ఎకరాలు మేము స్ప్రే చేస్తాం, అంతకన్నా ఎక్కువ రాదని చెప్తుంటారు వాళ్ళు వాడినటువంటి యూజేషన్ బట్టి. మీరు 10 ఎకరాల వరకు కూడా వస్తుంటారు. ఏంది వాళ్ళకి ఏమన్నా మీరు మన దగ్గర ఇంకో ప్లాన్ కూడా ఉంది. వాళ్ళ కోసం రెనోవేషన్ ప్లాన్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ మన దగ్గర తీసుకొస్తే 2,80,000
30,000 కి మన ఫ్రేమ్ తో మన బ్యాటరీస్ ఇస్తాం. వాళ్ళు కూడా 8 నుంచి 10 acres వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ లేదు వాళ్ళ బాడీ తీసేసి మన బాడీ ఇస్తాం, మన బాడీ మన బ్యాటరీస్ తో ఇస్తాం. ఎందుకంటే వాళ్ళది హెవీ వెయిట్ బాడీ, మనది లో వెయిట్ బాడీ, క్వాలిటీ ఎక్కువ. ఓకే, మన డ్రోన్ వెయిట్ ఎంత ఉంటుంది యావరేజ్ గా? అంటే బయట ఉన్న డ్రోన్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక 1.5-2 kgs తక్కువ ఉంటుంది. 10 to 12 kgs ఉంటుంది మాక్సిమం. 10 to 12 kgs నాకు తెలిసి బైక్ పైన కూడా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. అవును, 2-wheeler మీద కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు ఫీల్డ్ కి. లోపల ఉందని చెప్పి కార్ వెళ్ళదని, అంటే 4-wheel వెళ్ళదన్న సోర్స్ లేదు, 2-wheel మీద అయినా ఈజీగా పెట్టుకెళ్ళిపోవచ్చు, తక్కువ వెయిట్ కాబట్టి. ప్రణయ్ గారు, ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల డ్రోన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ డ్రోన్స్ ఇస్తున్నాయి. ఏంది మీ ఇక్కడ ఉన్నటువంటి గోయేజ్ డ్రోన్ ఎందుకు కొనాలంటే ఏమని చెప్తారు రైతులు? మేము ఎక్సైడ్ తో టైప్ సర్టిఫికేషన్స్కి వెళ్ళాం ఒకటి. ఇంకోటి ఏంటంటే బయట కంపేర్ చేసుకుంటే బయట దానికి మన దానికి బిల్డ్ క్వాలిటీ డిఫరెన్స్ ఒకటి ఉంది. సెకండ్ ఏంటంటే మనకి బయట ఉన్న బ్యాటరీస్ తో కంపేర్ చేసుకుంటే మన బ్యాటరీ 8 to 10 acres స్ప్రేయింగ్ వస్తుంది. బయట ఉన్న మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన మొత్తం అల్యూమినియం, బ్రేక్ అయ్యే దగ్గర అయితే మొత్తం అల్యూమినియం ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ బయటకు వచ్చే దగ్గర ఒకటే కార్బన్ ఫైబర్ వాడుతున్నాం మనం, ప్రొపిలర్స్. ఈ వాటికి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన దానికి, అదే డిఫరెన్స్. అన్న, మీరు ఇంతకు ముందే చెప్తున్నారు మెటల్ తో తయారు చేసాం, అల్యూమినియం తో తయారు చేసాం అని చెప్తారు. అంటే క్రాష్ అయినా కానీ పెద్ద ఫరక్ పడదు అంటారు కదా, ఏంది అసలు చెప్పండి దాని గురించి ఒకసారి. ఇది మనం ఏంటంటే డ్రోన్ మాన్యువల్ గా ఆపరేట్ చేసినప్పుడు పొలాల్లో అబ్స్టాకిల్స్ ఉంటాయి, స్తంభాలు కానీ, చెట్లు కానీ, ఇట్లాంటి చిన్న చిన్న వైర్లు కానీ అట్లా ఉంటాయి. ఫీల్డ్ లో ఒక పొలం నుంచి ఇంకో పొలంకి కేబుల్ వైర్స్ ఇట్లాంటివి ఉంటాయి. వాటికి క్రాష్ అయినప్పుడు ఏంటంటే కింద పడినప్పుడు బాడీకి అయితే ఎటువంటి డ్యామేజ్, ల్యాండింగ్ పైప్స్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. బయట ఉన్న ప్రొపిలర్స్ ఒకటే డ్యామేజ్ అయింది. అదే బయట ఉన్న డ్రోన్స్ కి మనకి చాలా మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ప్రణయ్ గారు, ఇంకొకటి డ్రోన్ అనగానే బ్యాటరీస్ ఇంపార్టెంట్. అవును, చాలా వరకు మీరు ఏది 10 ఎకరాలు అంటే దాదాపు 10 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు అని చెప్తారు. ఏంది డ్రోన్ అంత స్పెషాలిటీ ఏముంది, కొంచెం వివరణ చెప్పగలరా? బయట బ్యాటరీస్ తో కంపేర్ చేసుకుంటే బయట బ్యాటరీస్ ఏంటంటే ఒకసారి ఒక దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే అక్కడ నుంచి మళ్ళీ ఫీల్డ్ కి తెచ్చడానికి ఒక సెకండ్ పర్సన్ మనం చూసుకోవాలి, లేదా ఆ పర్సన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆ ట్యాంక్ నుంచి బ్యాటరీ తీసేసి రిమూవ్ చేసి ఆ పర్సన్ ఆ బ్యాటరీ తీసుకొచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫార్మర్ అనే వాళ్ళు కూడా వెయిట్ చేయాలి. మన బ్యాటరీ ఏంటంటే 14S బ్యాటరీ. మన బ్యాటరీ ఏంటంటే ఒక్కసారి మనం ప్లగ్ ఇన్ చేస్తే కంటిన్యూగా 8 to 10 acres స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకు కానీ డ్రోన్ ఓనర్ కానీ ఎటువంటి టైం అంటూ వేస్ట్ అవ్వదు, టైం సేవ్ అయింది మన బ్యాటరీతో. 10 acres అంటారు కదా, 10 acres స్ప్రే చేసిన రైతులు ఉన్నారా మీ దగ్గర? అవును, ఉన్నారు. 10 acres స్ప్రేయింగ్ చేసిన రైతులు ఉన్నారు. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే మా స్టోర్ కి వస్తే మేము పక్కా 10 acres చేసి చూపిస్తాం. ఎవరైతే వచ్చారో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఉంటే వాళ్ళ చేతిలోనే రిమోట్ పెడతాం, ఫుల్ ఛార్జ్ బ్యాటరీ చేసి ఇస్తాం. వాళ్ళే ఫ్లయింగ్ చేసుకోవచ్చు, వాళ్ళే ఛార్జింగ్ పెట్టుకొని చూసుకోవచ్చు. మీరు బ్యాటరీస్ 10 acres వస్తాయని చెప్తారు. రెండోది, బ్యాటరీస్ ఛార్జ్ చేసినప్పుడు కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది, సరిగ్గా ఛార్జ్ కాకుండా ఫెయిల్ అవ్వడం, బ్యాటరీస్ ఇవన్నీ చూస్తారు. ఎట్లా మీ దగ్గర బ్యాటరీ స్పెషాలిటీ ఏంది, దీనికి కూడా ఏమైనా గ్యారంటీస్ ఉన్నాయి, దీని గురించి కొంచెం చెప్పండి. ఉన్నాయి. మా దగ్గర డ్రోన్ తీసుకుంటే డ్రోన్ కి 1 year సర్వీస్ వారంటీ, మొత్తం కంప్లీట్ గా మోటార్ తో సహా 1 year సర్వీస్ వారంటీ. బ్యాటరీస్ కూడా మేము 1 year 300 నుంచి 350 సైకిల్స్ వరకు అదే 8 to 10 acres మేము ఏదైతే చెప్పామో విత్ డాక్యుమెంటేషన్ తో మేము గ్యారంటీ వారంటీస్ ఇస్తున్నాము. బ్యాటరీకి కానీ చార్జర్ కూడా, ఈ చార్జర్ కూడా 1 year గ్యారంటీ. ఇప్పుడు దాకా ఎక్కడా లేదు చార్జర్ కి 1 year గ్యారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చార్జర్ కూడా, చార్జర్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కూడా మీరు రీప్లేస్ చేస్తారు, రీప్లేస్ కానీ రిపేర్ కానీ. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి ప్రణయ్ గారు క్లియర్ కట్ గా ఈ గోయేజ్ డ్రోన్స్ వారి యొక్క స్పెషాలిటీస్, ఈ డ్రోన్ అదేవిధంగా మార్కెట్ ఉన్నటువంటి డ్రోన్ కి మధ్య తేడాలు, దీని రైతు స్థాయిలో కొనుక్కుంటే కలిగేటువంటి ఉపయోగాలు, గ్యారంటీ విషయాల గురించితో పాటు బ్యాటరీ కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, 10 ఎకరాల సైతం కూడా స్ప్రే చేసే కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఏ డ్రోన్ కూడా దాదాపు 3 నుంచి 4 ఎకరాలు మాత్రమే స్ప్రే చేస్తున్నాం. మేము 10 ఎకరాలు స్ప్రే చేసి చూపిస్తాం. నమ్మకం లేని వాళ్ళు వచ్చి కూడా మా కంపెనీ విజిట్ చేయొచ్చు, మీరు కూడా స్ప్రే చేసి మీ సొంత అనుభవాలు కూడా పొందొచ్చు అని చెప్తున్నారు. చాలా వరకు మా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మా డ్రోన్స్ కొనుగోలు చేసి చెప్తున్నారు. మీకు మరింత సమాచారం డ్రోన్స్ పైన మీకు సందేహాలు ఉంటే కూడా మన వీడియో పైన కనుక మొబైల్ బస్ కాల్ చేయొచ్చు, లేదా నేరుగా వచ్చి కూడా మీరు కంపెనీ విజిట్ చేసి కూడా డ్రోన్స్ యొక్క సమాచారం, డ్రోన్ యొక్క క్వాలిటీని విజిట్ చేసి డ్రోన్ కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో గోయేజ్ వారి యొక్క డ్రోన్ స్పెషాలిటీ, క్వాలిటీ, అదేవిధంగా ప్రణయ్ గారు మనకి డ్రోన్ పైన ఇచ్చినటువంటి వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.